వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గో సంరక్షణశాలల్లో జరిగిన ఘోరాలు అన్ని ఇన్ని కావు అని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలిపాటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన ఆవులు దూడలను నిర్దాక్షిణ్యంగా చిత్తబుట్టల్లో పారేశారు. చాలా చోట్ల గోవులు లేకుండానే దానా కొనుగోలు అంటూ భారీ ఎత్తున అవినీతి చేసి బొక్కి తిన్నారు. గోవులకు నాసిరకం దానా, కాలంచనిన మందులు ఇచ్చి నోరులేని మూగజీవాల ప్రాణాలను తీసుకున్నారు. గోవులు మరణించిన ఆ లెక్కలు బయటికి రాకుండా తొక్కిపెట్టారు. ఈ అరాచకాలను అప్పటి గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డినే బాధ్యుడు. తన అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతో విజిలెన్స్ అధికారులు గోశాలలోకి రాకుండా ఇష్టానుసారం వ్యవహరించాడు అని అన్నారు. ఒకసారి ఆలోచించాలి. హరినాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు 22-23 కాలంలో డైరెక్టర్ గా ఉన్న హరినాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ యొక్క గోశాలల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా గోశాలలో మరణాలు ఏ విధంగా, జంతు మరణాలు ఏ విధంగా కనపడ్డాయి, ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా, పునరావృతం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. సాక్షాత్ జీవాలకి నాసిరకం పశువుల దాణా మందులు ఇచ్చి మూగ జీవుల్ని పట్టును పెట్టుకున్న దాఖలాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ రోజు మరి జీవాలు చనిపోయినప్పుడు వాటిని ఏ విధంగా ప్రక్కన పడేశారు అనే దాని మీద కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. అందుకే నేను చెప్తున్నాను, మీ యొక్క తప్పుల్ని కప్పిపెట్టుకోవటం కోసం, భక్తుల మనోభావాలను దెబ్బతీయటం కోసం, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మీరు బురద జల్లితే, మీరందరూ ఉక్కుమ్మడిగా మాట్లాడితే బెదిరిపోయేవాడు ఎవ్వడూ లేడు. మీకు అన్నిటికీ సాక్షాత్ అన్ని లెక్కలనేది అక్కడ ఉన్నాయి. మీరు చేసిన పాపాలకి ఆ శ్రీవారు శిక్షించక తప్పదు అనేది కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఆ నాసిరకం దానికి మరి మీరు ఏ విధంగా దాచుకున్నారు అనేది కూడా నాసిరకం మందులతోటి, దాణాతోటి మూగజీవుల యొక్క ఆ రోజు ఎవరైతే మరి అధికారులు ఉన్నారో అధికారులను కూడా దగ్గరకు రానిలేని పరిస్థితుల్లో, విజిలెన్స్ అధికారులను కూడా దగ్గరకు రానిలేని పరిస్థితుల్లో వాళ్ళని నిరోధించిన సందర్భాలు కూడా ఉన్నాయనేది కూడా తెలుస్తా ఉంది. ఒకటే నేను చెప్పేది, మీ యొక్క అరుపులకు బెదిరిపోయే పరిస్థితి లేదు. ఈరోజు ఏ విధంగా భక్తుల మనోభావాలను కాపాడటం కోసం ఈ టీటీడీ ట్రస్ట్ కానివ్వండి, కుటుంబ ప్రభుత్వం కానివ్వండి, ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఐటీ రంగాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్తా ఉంది అక్కడ అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. భక్తుల మీరు ఒకసారి చూస్తే, ఒకసారి ఆ పరిపాలనలో మీరు ఆలోచిస్తే ఏ విధంగా ఉంది అనుకుంటే, భక్తులు శ్రీవారిని చూస్తానికి కూడా భక్తుల ఇచ్చే టోకెన్లు కూడా అమ్ముకునే పరిస్థితుల్లో మీరు ఆ రోజు ఉన్న సందర్భాలను కూడా ఒక్కసారి మీరు గమనించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇదంతా ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు తగిన శాస్తి చేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తే తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ఇంకా భవిష్యత్తులో మిమ్మల్ని కరుమరుగే పరిస్థితి కూడా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.